ఏంటి మొన్నటిదాకా పట్టించుకోలేదు అన్నారు. ఇప్పుడు ఈ నెలలు తిరుగుతున్నారు కదా, దేశాలు తిరుగుతున్నారు, వాళ్ళు రమ్మని ఆహ్వానిస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన వనరులన్నీ సమకూరుస్తారు. ఇప్పుడు కూడా కుర్రోళ్ళందరికీ ఉద్యోగాలు బాగానే వస్తాయి, చదువుకునే వాళ్ళందరూ బాగానే ఉంటారు. ఐటీలో అన్నీ బాగానే ఉంటాయండి. అసలు ఆయన విజయవాడ ఉండే ముఖ్యమంత్రి అండి. ఆయన సంగతి తెలిసిందే కదా, దాదాపు 14 సంవత్సరాలు ఆయన చేశాడు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు కదా. ఇప్పుడు 5 సంవత్సరాలు చేయింది 6 నెలల్లో చేశారు. బాబాయ్ గారు మీ పేరేంటి? నా పేరు రమేష్ అండి. ఓకే. కమింగ్ టు ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి, పర్వాలేదు. గత ప్రభుత్వం చూసారు, గత ప్రభుత్వం ఎలా అనిపించింది? ఇక బాగానే ఉంది, ఇప్పుడు ప్రజెంట్ బాగానే ఉంది అంతా. ప్రజలకి అయితే ఏంటంటే కొన్ని ఈ పేదవాళ్ళకి వచ్చే స్కీములు కొన్ని రాకపోవటం వలన ఇబ్బందులు ఉన్నాయి. అది వాటి గురించి కూడా ఆలోచిస్తే ఇప్పుడు ఈ పిల్లలకి, ఇప్పుడు స్కూల్ పిల్లలకి కానీ కాలేజీ పిల్లలకి వాళ్ళకి డబ్బులు అవి రావాలి కదా, అట్లాంటివి కూడా వేస్తే ఇంకా మంచి పేరు వచ్చేది, బాగుంటుంది. ఇప్పుడు ఈ సరౌండింగ్లో నున్న సమీపంలో చాలా అంటే చాలా రోడ్ల వరకు చాలా గుంటలు ఉంటాయి కదా. ఇప్పుడు ఎలా ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల తర్వాత రోడ్ల మీద ఏమైనా ఫోకస్ చేశారా? ప్రతి మండలాల్లో, అర్బన్లో, రూరల్లో తిరుగుతాం చేస్తా అన్నారు కదా, ఏమైనా చేశారు లేదా? నన్నులో బాగానే ఉందండి, రోడ్లన్నీ మాకు సిమెంట్ రోడ్లు వేశారు, బాగానే ఉంది. గత ప్రభుత్వంలో చూశారు కదా, అప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు ఎలా ఉన్నాయి? పర్వాలేదు చేస్తున్నారని, నిదానం కొద్దిగా టైం ఇవ్వాలి కదా. అదే 6 నెలలు దాటుతుంది, సంవత్సరం లోపు చూద్దాం. అప్పుడేమైనా జరగకపోతే అప్పుడు మళ్ళీ ఇదే ఎట్లాగే మాట్లాడుకోవాలిగా. మళ్ళీ వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేశారని చెప్తారు, కొంత టైం ఇవ్వాలి కాబట్టి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఉన్నాయండి, బాగానే జరుగుతున్నాయి సిమెంట్ రోడ్. అంటే అసలు ఈ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది కదండి, ఈ 6 నెలల్లో అసలు ఎటువంటి పరిపాలన అనేది చూశారు? బాగానే ఉందమ్మా, బాగానే పరిపాలన. అంటే ఇక అంతా ఇప్పుడు వాళ్ళకి కొద్ది టైం కావాలి అందరికీ. ఆ టైం లోపల ఏం చేయాలి, ఈ పిల్లలు అమ్మ ఒళ్ళు అని ఇట్లాంటివన్నీ కొన్ని రావాల్సినవి ఉన్నాయి. ఉచిత పరంగా చూసుకుంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? నెంబర్ 1గా ఉంటుంది, బాగుంటుంది. అమరావతి, పోలవరం అట్లాంటివన్నీ అయిపోతే ఇంకా బాగుంటుంది, రాష్ట్ర అభివృద్ధిలోనే ఉంటుంది. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనలో ఉన్నారు కదా, ఐటీ కంపెనీస్ రావాలి, మన ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ అవ్వాలి, ఇక్కడున్న పిల్లలు ఇతర దేశాలకి, రాష్ట్రాలకి వెళ్ళి జాబులు చేయకూడదు, ఇక్కడే చేయాలి అని అంటున్నారు కదా. నిజంగా ఐటీ కంపెనీస్ వస్తాయి అంటారా? వస్తాయి, తీసుకొస్తారు. అదే రాష్ట్ర అభివృద్ధి అయితే అన్ని కంపెనీలు అయ్యే వస్తూ ఉంటాయి, ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. ఏంటి మొన్నటిదాకా పట్టించుకోలేదు అన్నారు. ఇప్పుడు ఈ నెలలు తిరుగుతున్నారు కదా, దేశాలు తిరుగుతున్నారు, వాళ్ళు రమ్మని ఆహ్వానిస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన వనరులన్నీ సమకూరుస్తారు. వస్తే ఉంది అంటే ఇప్పుడు జరిగేది కాదు, కొద్దిగా టైం అయినా కూడా ఒక 5-10 సంవత్సరాల లోపల మంచి అభివృద్ధి జరిగిద్ది. ఐటీ కంపెనీలో ఎన్ని వస్తే ఉంది, ఆటోమేటిక్గా మన రాష్ట్రం అభివృద్ధి చెందినట్టుగా. రాబోయే రోజుల్లో ఉద్యోగ సమస్య అనేది అంటే లేకుండా ఉండిద్ది అంటారా? మరి చూద్దాం, అన్ని కంపెనీలు అన్నీ వస్తే ఇంకా ఉద్యోగ సమస్యలు ఎందుకుంటాయి? బాగానే ఉందమ్మా. ఓకే బ్రదర్, మీ పేరేంటి? నా పేరు నాగరాజ్ అండి. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అండి రూలింగ్ ఎలా అనిపిస్తుంది అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రూలింగ్ మొత్తం బాగానే ఉందండి. ఓకే, అదేవిధంగా నున్న అంటే మెయిన్లీ ఫోకస్ పాయింట్ ఇది ఒక కోగంటి రామయ్య హై స్కూల్ సరౌండింగ్ కానీ, అక్కడ మెయిన్ బ్యాంక్ సరౌండింగ్ కానీ, ఈ ఏరియాలో రోడ్స్ అనేది ఇదివరకు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇదివరకు 15 ఏళ్ల క్రితం ఇది తార్ రోడ్డు అండి, అంతా బాగానే ఉండేది. తర్వాత వచ్చిన తర్వాత 3 నెలల్లో రోడ్డు పోసేస్తారు. అన్ని రోడ్లు ఇక్కడ ఏం బాగోపోయినా అన్ని బాగానే పోతాకి అందరూ నాయకులందరూ ముందుకు వస్తున్నారు, ఇబ్బంది లేకుండా అందరూ బాగానే పోతున్నారు. ఇదివరకు ప్రజల్లోకి వచ్చి లీడర్స్ కనబడే వాళ్ళని కొంతమంది అన్నారు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే లీడర్స్ వస్తున్నారు, ప్రజల్లోకి వచ్చి తిరుగుతున్నారా లేదా? ప్రజలు లీడర్లు వస్తున్నారండి, రాకుండా ఉండట్లేదు, వస్తున్నారు. ఏమన్నా ఇబ్బంది ఉంటే అడుగుతున్నారు, చేస్తున్నారు. మనం వెళ్ళి ఏమన్నా ఇబ్బందులు ఏమైనా ఉంటే మళ్ళీ పిలుస్తున్నారు, ఏంటి ఇబ్బందులు ఏంటి అని అడుగుతున్నారు, అంతా బాగానే ఉందండి. ప్రజెంట్ ఎలా అనిపిస్తుంది అండి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత? అంటే ప్రజలకి రాబోయే రోజుల్లో స్టూడెంట్స్కి కానీ ఉద్యోగాల పరంగా మన స్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే సౌకర్యాలు ఉంటాయా? ఉద్యోగాలు రాబోయే రోజుల్లో ఉద్యోగాలు వస్తాయని నమ్మకం ఉందా? స్టూడెంట్స్ లైఫ్కి ఎలా ఉండదు? స్టూడెంట్స్ లైఫ్ అందరికీ బాగానే ఉంటుందండి. ఆయన ప్రభుత్వం ఇప్పుడు మనం చాలాసార్లు చూసే ఉంటాం, మేము పిల్లలప్పుడు చాలాసార్లు చూసాం, ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు బాగానే. ఇప్పుడు కూడా కుర్రోళ్ళందరికీ ఉద్యోగాలు బాగానే వస్తాయి, చదువుకునే వాళ్ళందరూ బాగానే ఉంటారు. ఐటీలో అన్నీ బాగానే ఉంటాయండి. ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనలో ఉన్నారు కదండి, ఐటీ కంపెనీస్ తేవాలి, రాబోయే రోజుల్లో బంగారు భవిష్యత్తు ఉండాలి పిల్లలకి అనేది అని అంటున్నారు కదా, నిజంగా వస్తాయి అంటారా? అభివృద్ధి పరంగా చూసుకుంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అభివృద్ధి ఏం చెక్ చేయవసరం లేదండి. ఇక మనం 15 ఏళ్ల తర్వాత కూడా ఇంకేం చూడవసరం, అన్నీ అభివృద్ధి అంతా బాగానే ఉంటుంది. చండాలంగా అంతకుముందు ప్రభుత్వం చూసాం మేము అన్నీ. ఇప్పుడు కుర్రోళ్ళందరికీ చాలా ఉద్యోగాలు వస్తాయి, అందరూ శుభ్రంగానే ఉద్యోగాలు అందరూ చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఈ 6 నెలల్లో పరిపాలన అనేది చూసుకుంటే ఈ 6 నెలల వరకు ఎలా అనిపించింది? ఈ 6 నెలలు మీరు శాంపులే చూసారండి, ఇంకొన్న ప్రభుత్వం ఇంకా చూస్తూ ఉంటారు మీరు. పవన్
గురించి ఏం చెప్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్? మా నాయకుడి గురించి చెప్పాలంటే మాటలు సరిపోవండి. మా గురువు గారు దేవుడు. ఎందుకని గతంలో చూసుకుంటే మరి ఆయన్ని చాలా విమర్శించారు, రాజకీయాల్లోకి పనికిరాడు అని అన్నారు కదా. ఒక్క సీటు కూడా రానోడు 21 సీటు ఎలా కొట్టారు చూశారు కదండి. రేపు ప్రభుత్వంలో మళ్ళీ మేము కూటమి ప్రభుత్వం ఉంటే బాగుంటుంది, లేకపోయినా మాకు ఇబ్బంది ఏం లేదండి. ఈసారి సీఎం మావుడే అవుతాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే అండి, ఎవ్వరూ వెళ్ళలేని ప్రాంతాలకు కూడా డిప్యూటీ సీఎం అయ్యుండి ఆయన వెళ్తున్నాడు ఒక హోదాలో ఉండి. డ్రైనేజీ కాలువల్లో కూడా ఆయన చేతులు పెట్టి మరీ చెక్ చేస్తున్నాడు కదా. రోడ్లు వేసిన తర్వాత మళ్ళీ ఆయన స్వయంగా వెళ్ళి చెక్ చేస్తున్నాడు. ఇలాంటి లీడర్ని అసలు ఎక్కడైనా చూసారా? ఈ లీడర్ని చూడలేమండి, ఇక్కడ కూడా చూడలేము. ఎందుకంటే అలాంటి ఆయన ఇన్ని సినిమాలు చూసుకుంటే కొన్ని 100 కోట్లు 1000 కోట్లు వస్తాయి మా ఓడికి. కానీ ఇవన్నీ మా ఓడి ఏంటంటే ప్రజల్లో తిరుగుదాం, ప్రజలందరూ బాగుంటారని అన్నీ ఆయనకు కావాలని అన్నీ శుభ్రంగా చేస్తున్నాడండి. పవన్ కళ్యాణ్ దేవుడు అండి, అంతకన్నా ఎక్కువ. కూటమి ఇప్పుడు వరకు బాగానే ఉంది, ఇది చెడిపోకుండా ఉంటే ఇంకా బాగుంటుంది అండి. మీ పేరేంటండి? నా పేరు మస్తాన్ రావు అండి. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నెంబర్ 1గా ఉందండి. నెంబర్ 1. ఎందుకు అంత అభిమానం ఏంటి? అంత నెంబర్ 1 పొజిషన్లో ఏం చేశారని అంత నెంబర్ 1 కనపడుతుంది కదా, ప్రోగ్రెస్ కనపడుతుంది కదా. అంతకుముందు ఏముండే, ఒక రోడ్డు ఉండేదా, మామూలుగా సరైన సౌకర్యాలు ఉండేయా? ఏముండేవి కాదు. పెన్షన్లు బీకేసారు అప్పుడు. ఇప్పుడు చాలామందికి మామూలుగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది చాలా ఇదో జరుగుతుంది. అదేవిధంగా ఈ ఏరియాలో సరౌండింగ్లో కానీ లైక్ కోకంటి రామయ్య లైన్ ఇది. సో అటుపక్క 3 స్టాచ్యూలు ఉంటాయి, రంగా గారి కానీ, ఎన్టీఆర్ కానీ, రాజశేఖర్ రెడ్డి గారు కానీ. ఈ ఏరియాలో రోడ్డు అనేది చాలా ఇబ్బందిగా ఉండేది ఉన్న సమీపంలో. సో ఇప్పుడు ఎలా ఉందండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఈ రోడ్ల మీద వేయడం వల్ల ఫోకస్ ఎలా అనిపిస్తుంది? రోడ్లు వేస్తే మంచిదే కదా, డెవలప్మెంట్ అనేది ఆ రోడ్ల ద్వారా కనపడుతుంది. అంతకుముందు 5 సంవత్సరాలు ఆ రోడ్లు లేవు. వేసి అంతకుముందు వేసిన రోడ్లే కానీ తర్వాత రోడ్లు లేవు. ఈ రోడ్లు వేసిన చూస్తున్నారు కదా మీరే, రోడ్డు ఎలా ఉందో. అది డెవలప్మెంట్. ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? ఈ ఏరియాలో రోడ్లు గుంటలు ఉండేవి, ఇదివరకు లీకేజ్ అయ్యాయి వాటర్స్ కానీ, డ్రైనేజ్లో వాటర్ కూడా బయటకు వచ్చాయి అనేవారు. ఎలా అనిపిస్తుంది? మాకు తక్కువే కానీ రోడ్డు మీద రావటం. కాకపోతే ఏంటంటే రోడ్లు పాడైపోయింది, బాగా పాడైపోయింది. కాకపోతే ఇప్పుడు రోడ్లు వేసి ఇప్పుడు మామూలు గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అవట్లా వెంటనే రోడ్లు వేసారు. రాష్ట్రం మొత్తం, ఒక గ్రామాల్లోనే కాదు రాష్ట్రం మొత్తం వేసారు. మేము మామూలుగా నేషనల్ కాకుండా స్టేట్ రోడ్లు అన్నీ వేసేసారు కదా, మీకు తెలుసు అది. అదేవిధంగా ఇప్పుడు లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ పనితీరు ఎలా అనిపిస్తుంది? విదేశాలు వెళ్ళి కంపెనీలు అనేది మన స్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి తిరుగుతున్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఆయన విజన్ ఉండే ముఖ్యమంత్రి అండి. ఆయన సంగతి తెలిసిందే కదా, దాదాపు 14 సంవత్సరాలు ఆయన చేశాడు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు కదా. ఇప్పుడు 5 సంవత్సరాలు చేయింది 6 నెలల్లో చేశారు. చాలా వరకు చేశారు. ఇప్పుడు మామూలుగా మన క్యాపిటల్ ఉంది, క్యాపిటల్ని ఎంత డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు. అమరావతి క్యాపిటల్ వచ్చేసి అదే పోలవరం స్టార్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు అతను ఉండగా ఏం చేశారు, పోయిన ప్రభుత్వం ఉండగా ఏం చేశారు, ఆ కాఫర్ డ్యామ్ పాడైపోయింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ 1000 కోట్ల రూపాయలు మళ్ళీ ఎక్స్టెన్షన్, మళ్ళీ అనవసరంగా ఇప్పుడు ప్యాలెస్లు కట్టించాడు. మామూలుగా రాష్ట్రానికి కాదు, జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టించాడు. అయింది ఎవరి డబ్బులు అయ్యి? మన డబ్బులేగా. ఋషికొండ మీద ప్యాలెస్ కట్టాడు, అది ఎవరి డబ్బులు అయ్యి? 500-600 కోట్ల రూపాయల డబ్బులు అయ్యాను. ఎవరి డబ్బులు? మళ్ళీ ఇక్కడ జగన్ ఇంటి చుట్టూ కంచె వేయించాడు, ఎవరి డబ్బులు? దాదాపు 13 కోట్ల రూపాయలు. 12,000 కోట్లు కదా, 12.8 కోట్ల రూపాయలు. అది కూడా జనం డబ్బులే. ఎంత కూడా జనం సొమ్మే ఇది. ఎంత ఖర్చు చేశారు అనవసరం. ఏం కనపడుతుంది? ఏం కనపడట్లేదు కదా. ఇప్పుడు రోడ్లు ఉంటేనే కదా డెవలప్మెంట్ అనేది. ఎవరైనా వచ్చినా చేసినా కానీ ఉద్యోగం ఇప్పించారా? 2 లక్షలు 3 లక్షలు వాలంటీర్లు ఉద్యోగం, అదే గొప్ప అన్నట్టుగా ఫీల్ అయ్యారు. అవునా కదా. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క నారా లోకేష్ గారు దావోస్ పర్యటనలో ఉన్నారు కదా, ఐటీ కంపెనీస్ తేవాలి మన ఆంధ్రప్రదేశ్. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. మనం ఇప్పుడు పేపర్లు చూస్తున్నాం, టీవీలు చూస్తున్నాం. అసలు ఎంత బ్రతిమలాడుకుంటున్నారు. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒక్కడ కూడా రావడానికి ఇబ్బంది పడ్డారు, రావడానికి ధైర్యం చేయలేకపోయారు. ఈ రోజున అందరూ కూడా మళ్ళీ వాళ్ళు బతిమలాడుకుంటున్నారు అన్నమాట. వీళ్ళు వెళ్ళి చాలా కంపెనీస్తో మాట్లాడారు. వస్తున్నాయి కూడా, లక్షల కోట్ల రూపాయలు మనకి పెట్టుబడులు వస్తాయి కూడా. మరి రాబోయే రోజుల్లో అభివృద్ధి అనేది ఉంటుందంటారా? మరి ఉంటుంది ఏంటండి, మామూలుగా 100% ఉంటుంది. మనకి క్యాపిటల్ ఉంటేనే కదండి ఏదైనా వచ్చినాయి చేసినాయి. కానీ మనకి ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో మన క్యాపిటల్ ఉంది. అసలు చెప్పుకోవడానికి ఒక క్యాపిటల్ ఉందా? ఉండడానికి మాత్రం 3 క్యాపిటల్ అని చెప్పారు, కానీ ఒక క్యాపిటల్ని డెవలప్ చేశారా? కనీసం ప్రభుత్వ తరపున ఒక బిల్డింగ్ అని కట్టారా? చెప్పండి, లేదు కదా.
అదనమాట. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? నెంబర్ 1 అండి చంద్రబాబు నాయుడు గారు నిండి 100 ఏళ్ళు బ్రతకాలి, కనీసం 20 సంవత్సరాలన్నా చేయాలి ఆయన. ఓకే, ఈ రోజు మరి నారా లోకేష్ గారి పుట్టినరోజు కదా, అవునవును. ఏం చెప్తారు మీరు? అవి పడతారు చెబుతాం, ఇంకేం చెబుతాం. ఆయన భవిష్యత్తు కాబోయే మంచి నాయకుడు అవుతాడు. ఏంటి చంద్రబాబు నాయుడు తనయుడంటే అలా ఉండాలి, అసలు అది అంతటి పేరు సంపాదించుకుంటాడు.